సంక్రాంతికి నిలబడేది ఎవరంటే రామ్ చరణ్ సినిమా ఒకటే పక్కగా నేషనల్ అవార్డు ఏం పోయా ఆస్కార్ వచ్చిన తప్పేలా ఎందుకంటే గతంలో RRR సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిందా లేదా కాబట్టి ఆ సినిమాకి వస్తే ఈ సినిమా కూడా ఎందుకు రాదు కాబట్టి ఈ సినిమాలో అయితే ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్ అయినా నాకైతే ఇంకా ఆ లుక్ ఈ లుక్ అన్ని లుక్కులు నచ్చాయి అసలు చెప్పబలే అంతే కథ కూడా చాలా బాగుంది ఉన్నాడు ఒక అది హెలికాప్టర్ నుంచి దిగడం ఎలా అనిపించింది ఓకే బెటర్ మీకు ఏ లుక్ నచ్చింది మేడం గేమ్ చేంజర్ లో ఐఏఎస్ అండ్ పోలీస్ లెక్క ఉన్నాడు కదా యా ఐపీఎస్ ఏ సినిమా హిట్ అవుతుంది అల్లు అర్జున్ మించిన ఏ సినిమా లేదు ఇంతవరకు ఏమో చూద్దాం ఎవరి టైం కానీ ఇందులో ఒక సోషల్ మెసేజ్ ఉంది కదా ఏంటి అంటే ప్రజల కోసం అంటే అదే కదా కానీ పుష్పలో స్మగ్లింగ్ కానీ ఇందులో మాత్రం ఒక సోషల్ మెసేజ్ ఉంది ఎందుకంటే అభిమానం ఉంటే ఏ సినిమాని హిట్ చేస్తారబ్బా అభిమానం లేని ఎంతైనా టార్గెట్ చేసినా ఏం చేయలేరు అది అంటే ఆ సినిమా బాగలేకపోయినా ఆడుతుందా అంటే ఆ సినిమా బాగలేకపోయినా కూడా ఆడుతుంది మేడం అంతే ఆడుతుంది ఎందుకంటే సపోర్టింగ్ అట్లా ఉంది కాబట్టి అల్లు అర్జున్ ఎంత సినిమా హిట్ చేసినా ఎంత తక్కువ చేసే మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ పుష్ప 2 ఎప్పుడు ఆల్రెడీ బాహుబలి కన్నా దాటిపోయింది క్రోర్స్ కాబట్టి అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ఏ సినిమా దాటలేదు అది మెయిన్ థింగ్ ఒకవేళ గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ 2 కంపల్సరీ 2000 కోట్లు దాటుతుందని చెప్పారు లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మీరు లాస్ట్ టైం కూడా విష్ణుప్రియ బిగ్ బాస్ లో గెలుస్తుందని చెప్పారు కానీ విష్ణుప్రియ గెలవలేదు సార్ నా చేతిలో కాదు భయ్ నా చేతిలో ఏమన్నా ఉందా నేను బిగ్ బాస్ లో కట్టుంటే నాగన్ సార్ చెప్పి నేను ఈసారి కూడా పుష్ప 2 రికార్డ్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ బ్రేక్ చేస్తుందని ఎవరు హీరో టాలెంట్ వాళ్ళకుంది కానీ పుష్పని మించిన ఏ సినిమా రాదు ఇంకా చెప్తున్నా కదా ఎందుకంటే పుష్పని ఎంత టార్గెట్ చేసినా అల్లు అర్జున్ చూపించాడు అది ఎవరికి తగులుతుందో వాళ్ళకి తగులుతుంది కంపల్సరీ అల్లు అర్జున్ మించిన ఏ సినిమా రాదు